హాయ్ ఆల్, ఇవాళ మనం ప్లే రైట్ ఇన్స్టాలేషన్ సెటప్ చూద్దాం. సో ఫస్ట్ థింగ్ ఈస్ ఫస్ట్ మీరు ప్లే రైట్ ఇన్స్టాల్ నోట్ జేఎస్ ఫ్రమ్ బ్రౌజర్. సో ఈ బ్రౌజర్ ఎలా చేసుకోవాలంటే నోట్ జేఎస్ ఇక్కడికి వచ్చేసి స్టాండ్ అలోన్ బైనరీ జిప్ ఫోల్డర్ డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేయాలి. సెకండ్ స్టెప్ మనం వెరిఫై చేసుకోవాలి కమాండ్స్ ఇన్ కమాండ్ ప్రాంప్ట్. సో ఇక్కడ చూస్తే నోడ్ -v ఇది మనకు నోట్ జేఎస్ వర్షన్ వస్తుంది. నెక్స్ట్ npm వర్షన్ వస్తుంది. సో 11.2.0. నెక్స్ట్ థర్డ్ స్టెప్ వచ్చేసి క్రియేట్ ఏ ప్రాజెక్ట్ ఫోల్డర్ ఇన్ విజువల్ స్టూడియో. సో ఫస్ట్ నేను విజువల్ స్టూడియో ఓపెన్ చేస్తున్నా. దెన్ ఇన్ మై లోకల్, సో హియర్ ఐఎమ్ క్రియేటింగ్ ఏ ఫోల్డర్ నేమ్ వచ్చేసి లర్న్ క్యూఏ. ఓపెన్ చేశాక సో సేమ్ ప్రాజెక్ట్ని నేను ఒక లాంచ్ చేస్తున్నా. ఫైల్, ఓపెన్ ఫోల్డర్, లర్న్ క్యూఏ. సో ఇక్కడ ఓపెన్ చేశాక నెక్స్ట్ మనం కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేయాలి. టర్మినల్ ఓపెన్ చేసేయాలి. టర్మినల్ ఓపెన్ చేసేసి నెక్స్ట్ టైప్ ఉంది ఇనిషియలైజ్ నోట్ జేఎస్ ప్రాజెక్ట్. సో కమాండ్ ఏంటి, మనకు ఫస్ట్ కమాండ్ వస్తే npm init y. ఓకే, మనకు ప్యాకేజ్ డాట్ జేసన్ అనేది క్రియేట్ అయిపోయింది ఇక్కడ. ఓకే, నెక్స్ట్ స్టెప్ ఇస్ npm init playwright @latest. ఇక్కడ చూసుకుంటే మనకి టైప్ స్క్రిప్ట్ ఆర్ జావా స్క్రిప్ట్. సో ఐఎమ్ గోయింగ్ విత్ నేను జావా స్క్రిప్ట్ చూస్ చేసుకున్నా. నెక్స్ట్ వే టు పుట్ యువర్ end-to-end test folder, default one. Next add a GitHub Actions workflow. I'm choosing no. Next install Playwright browsers, true, yes. Installing Playwright test. So ఇది కొంచెం టైం పడుతుంది. మనకు added 3 packages, downloading browsers. Okay, హ్యాపీ హ్యాకింగ్, ఎవ్రీథింగ్ ఈస్ కంప్లీటెడ్. నౌ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక టెస్ట్ రన్ చేద్దాం. ఇక్కడ చూడండి npx playwright టెస్ట్. సో మనం ఒకవేళ టెస్ట్ రన్ చేయాలంటే ట్రిగర్ చేద్దాం. బై డిఫాల్ట్ ఇది హెడ్లెస్ మోడ్, రన్నింగ్ 6 tests యూజింగ్ 2 workers. సో ఇక్కడ చూడండి ఫస్ట్ క్రోమియం 2 tests, నెక్స్ట్ ఫైర్ఫాక్స్ another 2 test cases, last WebKit. యా WebKit. సో WebKit ఇది కూడా ఫినిష్ అయిపోతుంది. సో ఫినిష్ 6 పాస్ట్. సో మనం రిపోర్ట్ చూడాలంటే జస్ట్ ఇది కాపీ చేసేసుకొని ఇక్కడ ట్రిగర్ చేయండి, npx playwright show report. Just click on it. ఓపెన్ అయిపోతుంది. సో ఇక్కడ చూడండి ఆల్ టెస్ట్ కేసెస్ టోటల్ 6 పాస్ట్. సో 6 అంటే ఏం చేయాలంటే ఇప్పుడు మనం టెస్ట్లోకి వెళ్తే హౌ మెనీ టెస్ట్, టోటల్ టెస్ట్ ఏదైతే మనకి ఇక్కడ ఉందో టెస్ట్ ట్యాగ్ తోటి ఈ 2 టెస్ట్ అనమాట. సో టోటల్ 3 బ్రౌజర్స్ కాబట్టి క్రోమియం, ఫైర్ఫాక్స్, వెబ్కిట్ 2+2+2 టోటల్ 6 టెస్ట్ కేసెస్. ఓకే, అందులో మనకి 2 వర్కర్స్, డిఫాల్ట్ గా 2 వర్కర్స్. ఈ 2 వర్కర్స్ ఏం చేస్తాయంటే ఫస్ట్ టోటల్ 6 కదా, ఈవెన్ నెంబర్స్ 2, 4, 6 ఒక వర్కర్ ఎగ్జిక్యూట్ చేస్తుంది, 1, 3, 5 అనదర్ వర్కర్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఇందులో మనం ప్రాజెక్ట్ లో చూసుకుంటే ప్యాకేజ్ డాట్ లాక్ చేసాను ఉంది కదా, ఇందులో మనకి వర్షన్స్ అన్ని కాన్ఫిగర్ చేసి ఉంటాయి అన్నమాట మనం ఇన్స్టాల్ చేసినప్పుడు. నెక్స్ట్ ఈ ప్లేరైట్ కాన్ఫిగ్ జేఎస్ లో ఇక్కడ చూసుకుంటే మనకి ప్రాజెక్ట్ అనే ట్యాగ్ లో మనకి క్రోమియం, ఫైర్ఫాక్స్, వెబ్కిట్ ఇవి యాడ్ అయిపోయి ఉంటాయి. ఇందులో యూజ్ అని ఉంది కదా, ఈ యూజ్ లోనే మనం ప్రాపర్టీ అన్ని ఫిల్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ట్రేస్ వ్యూయర్ కానీ, నెక్స్ట్ వీడియో రికార్డర్, సో బేస్ యూఆర్ఎల్, ఇవన్నీ ఇక్కడే మనము
కాన్ఫిగర్ చేసుకున్నాం. సో అది నెక్స్ట్ టాపిక్లో డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.